ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో సన్నజాజి మాలను ఊలుతో 2 విధాలుగా మీకు చూపిస్తాను. ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మాత్రం మీకు 2 రకాల మాలలు అయితే మీరు చూడబోతున్నారు. దయచేసి ఈ రెండు మాలలను కూడా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఊల్తో రెడ్ కలర్ ఊల్తో 2 సైడ్స్ తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే 1 లేయర్ అనేది ఎల్లో తీసుకోవడం అనేది జరిగింది. అదిగోండి, ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా అల్లుకోవటమేనండి. మామూలుగా మనం వైట్ దారంతో ఎలా అయితే అల్లుకున్నామో అదే విధంగా ఇక్కడ మనం రకంతో అల్లుతున్నాం చూడండి. ఊలుతో చూస్తున్నారు కదా, ఆ విధంగా ఒక రౌండ్ తీసుకొచ్చి దాంట్లో నుండి మళ్ళీ బయటికి తీసుకురావాలి. ఈ విధంగా అయితే ప్రతి పువ్వు మధ్యలో అలా ఏర్పడుతుంది. అది కూడా డిజైన్ చూడండి ఎలా వచ్చిందంటే ఎల్లో రెడ్ అలా వస్తుంది. ముందు వెనక చాలా బాగుంటుంది డిజైను. అంటే దేవతామూర్తులకి తక్కువ పూలుండి చక్కగా నిండుగా వేసుకోవాలనుకోండి, ఈ మోడల్ అయితే యూజ్ అవుతుంది మీకు. అలాగే ఇంకో మోడల్ చూడండి. ఈ మోడల్ వచ్చేసరికి డబల్ లేయర్ ఎల్లో తీసుకున్నాను, సింగిల్ లేయర్ అనేది రెడ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ పూలమాల వచ్చేసరికి డబల్ లేయర్తో కడుతున్నాను చూడండి. ఈ డబల్ లేయర్ కూడా బాగుంటుంది, అందుకని ఈ డబల్ లేయర్తో కూడా కడుతున్నాను చూడండి. అలా 2 పూలు పెట్టేసి ఆ డిజైన్ తీసుకొచ్చాను. అదేవిధంగా చివరి వరకు కూడా మనం చూసుకుంటూ అలా తీసుకొచ్చినట్లయితే చక్కగా 2 విధాల మాలలో కూడా రెడీ అవుతాయి. అది ఇందాక చూపించిందేమో 1 సైడ్ అండి మాల, ఇది 2 సైడ్స్ మాల. 2 సైడ్స్ కూడా కట్టి అది పెట్టిన ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. అది అయితే చక్కగా ఒక పటానికి వేస్తే ఆ ఎల్లో కలర్ది అది కనపడతా ఉంటుంది. ఇదంటే మామూలుగా విగ్రహాలకి పద్మావతి అమ్మవారికి ఉంటారు కదండి, ఆ అమ్మవారికి తల మీద ఇట్లా కడతారు కదా అభిషేకం అప్పుడు, ఆ విధంగా కడటానికి ఈ విధంగా అయితే మాల బాగుంటుంది. అండ్ ఏమో ఇచ్చిలిపోయినాయండి. ఇచ్చిలిపోకుండా మొగ్గలతో కడితే చాలా బాగుంటుంది. ఇవైతే ఇచ్చిలిపోయినాక నేను కడతాం అనేది జరిగింది. మామూలుగా అయితే ఇచ్చలకుండా కడితే ఆ మొగ్గలను ఏం చేయాలంటే ఇప్పుడు కోస్తారు కదా, ఆ మొగ్గల్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మొగ్గగానే ఉంటుంది ఉదయానికి. ఆ విధంగా ఉదయం మొగ్గలతో ఉన్న మాలనే మనం వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవి అయితే ఇచ్చిలిపోయినాయండి. ఇచ్చిలిపోయినా కూడా కట్టుకోవచ్చు ఈ మాల. మామూలుగా చేతి మాల కట్టేటప్పుడు కొన్ని ఇచ్చిలితే కొంచెం అది ఒక టాస్క్ లాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం మనం ఈజీగా అయితే మాల అల్లుకోవచ్చండి. ఇచ్చిలినా పర్వాలేదు, ఏ పువ్వు అయినా. చూస్తున్నారు కదా, అటొకటి ఇటొకటి పెట్టి ఆ మాల అక్కడ ముడి అనేది వేయాలి అంతే, సింపుల్గా. ఈ 2 మాలలు కూడా సేమ్ అండి, కాకపోతే అదేమో సింగిల్ లేయర్, ఇదేమో డబల్ లేయర్, అంతే తేడా. ఇదేమో కొంచెం వడ్డానం వల్లే షేప్లో వస్తుంది, అదేమో హారం సింగిల్ లేయర్ హారాలు ఉంటాయి కదండి, ఆ హారం మోడల్లో వస్తుంది. 2 మోడల్స్ కూడా చాలా ఈజీ అండి. మీకు నేను ఊలుతో తయారు చేయాలని చెప్పే కదండి, ఆ వీడియోని మీకు ఈరోజు అందిస్తున్నాను. కొంచెం టైం లేట్ అయింది, ఏమనుకోబాకండి. ఈ విధంగా అయితే 2 రకాల మాలను మీకు చూపించేశాను. దీంతో ఊలుతో చేసినవి ఇదే విధంగా మీరు కలర్స్ కాంబినేషన్ తీసుకుని చేసుకోవచ్చు. అలాగే లిల్లీ పూలతో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. చూస్తున్నారు కదండి, అదిగోండి రెడ్ ఎల్లో ఈ 2 మాల మాత్రం మనం ఈజీగా రెడీ చేసుకున్నాం కదండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశ.